హాయ్ ఫ్రెండ్స్, మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో 'ద సీక్రెట్ ఆఫ్ ది షిలేదార్' అనే వెబ్ సిరీస్ అయితే మనకు స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మన తెలుగులో కూడా అవైలబుల్‌లో ఉంది ఇప్పుడు. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది 1996లో స్టార్ట్ అయ్యి మనకు ప్రస్తుత కాలంలో కూడా నడుస్తూ ఉంటుంది. రవి భట్ తన చిన్నతనంలోనే కారు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోతాడు. బ్రతికి బయటపడ్డ అతన్ని ఒక కుటుంబం అయితే చేరదీస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా అతనికి ఛత్రపతి శివాజీ గారి గురించి కథలను వింటూ పెరగడం వలన అతనికి శివాజీ గారి పట్ల ఎంతో గౌరవ భావం కలుగుతుంది. అలాంటి అతనికి ఒక రోజున జస్టిస్ కృష్ణదత్ ఆయనకు తారసపడడంతో ఆయన జీవితం అయితే ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. జస్టిస్ కృష్ణదత్ కదలికలను కొంతమంది అగంతుకులు పసిగడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనూ రవి భట్ కు ఒక పుస్తకాన్ని అయితే ఆయన అందజేస్తాడు. శివాజీ రాజు తదనంతరం ఆయనకు సంబంధించిన నిధిని ఔరంగజేబు రాజులు సొంతం చేసుకోవాలని అనుకున్నప్పుడు ఆ నిధిని కొంతమంది మరాఠా వీరులు ఒక చోట దాన్ని దాచారని, అప్పటి నుంచే వారి వారసులు ఆ నిధిని రక్షిస్తూ వస్తున్నారని, మరి వారినే శిలేదారులు అంటారని కృష్ణ దీక్షిత్ చెప్తాడు అతనికైతే. మరి రవి భట్ కూడా శిలేదారుల వంశానికి చెందినవాడే అని కృష్ణ దీక్షిత్ అయితే చెబుతాడు. అతని తాత తండ్రి ఆ నిధిని కాపాడే ప్రయత్నంలోనే ప్రాణాలు కోల్పోయారని చెప్తాడు. ఇకపై ఆ నిధిని రక్షించే బాధ్యత నీకే అప్పగిస్తున్నానని చెప్తాడు. మరి అంత రహస్యంగా దాచిపెట్టిన ఆ నిధి ఎక్కడ ఉంటుంది, చివరికి ఆ నిధి కనుక్కున్నారా లేదా అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. ఈ మధ్య కాలంలో నిధికి సంబంధించిన సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ రాలేదు. మరి అలాంటి టైంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అయితే బాగుంది. ఒకసారి అయితే తప్పకుండా చూడండి. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఉన్న తెలుగు సినిమాలకు సంబంధించిన రివ్యూస్, అలాగే వెబ్ సిరీస్లకు సంబంధించిన రివ్యూస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా కొట్టండి ఈ వీడియో నచ్చితే మాత్రం. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సహజంగానే నిధి అనే అంశము అందరిలో ఆసక్తిని రెక్కెత్తిస్తూ ఉంటుంది. నిధి తాలూకా రహస్యాలు, దాన్ని కనుక్కోవడంలో వచ్చే ప్రమాదాలు ప్రేక్షకులకైతే ఉత్కంఠను రెక్కెత్తిస్తుంటాయి ఆ అంశాలైతే. అందువలన నిధికి సంబంధించిన సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ చూడడానికి ఆసక్తిని అయితే కనబరుస్తారు ప్రేక్షకులు. అందున ఇది శివాజీ మహారాజుకు సంబంధించిన నిధి కావడం వలన, దాని చుట్టూ తిరిగే కథ కావడం వలన మరింత కుతూహలాన్ని కలిగిస్తూ ఈ వెబ్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఈ వెబ్ సిరీస్ అయితే 6 ఎపిసోడ్లుగా రూపొందించారు. నిధి ఎక్కడ ఉందనేది తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలలో 3 ఎపిసోడ్స్ అయితే కొనసాగుతాయి. మరి ఆ నిధిని దక్కించుకోవడానికి ప్రయత్నించే స్వార్థ శక్తులతో తలపడే సన్నివేశాలతో మిగతా 3 ఎపిసోడ్లు అయితే నడుస్తాయి. సహజత్వానికి దగ్గరగా ఉండే ఒక బలమైన కథ, భారీతనం, ప్రత్యేకమైన సెట్స్ ఈ వెబ్ సిరీస్ కి అయితే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక ఈ తరహా కథల్లో నిధి రహస్యాన్ని తెలుసుకునే విధానమే అందరిలోని ఆసక్తిని రెక్కెత్తిస్తుంది. ఈ సిరీస్ లోనూ కొన్ని సంకేతాలను హీరో అర్థం చేసుకుంటూ ముందుకెళ్లడం బాగానే అనిపిస్తుంది. అయితే రహస్యాలను హీరో వెంటనే కనుక్కోవడం వలన మనకు కొంచెం నిరాశ కలిగిస్తుంది. ఇక బాదామి గుహల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అయితే మనకు థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు మనకు ఎక్కడ బోర్ కొట్టకుండా తీసిరు ఈ వెబ్ సిరీస్ అయితే. వీలైతే తప్పకుండా ఒకసారి చూడండి, బాగుంటుంది వెబ్ సిరీస్ అయితే. సో ఫైనల్గా చెప్పేది ఏమిటంటే ఒకసారి అయితే తప్పకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది ఈ వెబ్ సిరీస్. సో ఫ్రెండ్స్, ఇది ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.